ఇక ఇంకా 2-3 రోజులల్లా గణేష్ పండుగ అంటే మా గల్లీ పోరగాళ్ళకు మస్తు సంబరం. గల్లీ పోరగాళ్ళకేంది అందరికీ సంబరమే. వినాయక చవితి పండుగకు ఇంకా 2 రోజులు టైం ఉన్నది. విగ్రహాలు తయారు చేసుడు అటెంక వాటికి తీరొక్క రంగులద్ది మంచిగా పండుగకు తయారు చేస్తున్నారు. మరి 7 మట్టి విగ్రహాల కలర్ గణేషులా ఇది నిన్న మొన్న చెప్పుకున్న ముచ్చట కదా. రైట్, ఇలా మీకు తీరొక్క గణేషులను చూపెడతాం. ఇక మీరు ఏమాత్రం ఆలోచన చేయకుండా చూసేయండి. ఇక మన తార గణేష్ పండుగ చాలా అయిందంటే పట్నం 10 రోజులు పెద్ద పండుగనే చెప్పుకోవచ్చు. ఇక రోడ్డెమ్మటి చిన్న చిన్న గల్లీలలో పెద్ద పెద్ద కాలనీలలో ఎక్కడ చూసినా గణేశుని విగ్రహాలు భక్తుల పూజలు మస్తు ఉంటది మన తాన గణపయ్య పండుగ. ఇక ఎప్పటి లెక్కనే నడిచిన కాలం మారుతున్న మనుషులకు తగ్గట్టే వినాయకుని విగ్రహాలను కూడా మారుస్తున్నారు. ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే పోయినేడు మనం ఒకటి చూసినాం, బాహుబలి అసొంటి గణేశుడు, గబ్బర్ సింగ్ గణేశుడు, డీజే టీల్ అసొంటి గణేశుడు. ఇట్లా ఒకటా రెండా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఇక పోయినేడు లెక్కనే ఈ ఏడు కూడా కొత్త గణేశులు మన తానికి వచ్చేసిండ్రు. రైట్, ఇక ముందుగా ఇక్కడ చూడుర్రి, వీణ పట్టుకున్న వినాయకుడు, పార్వతమ్మ దగ్గర కూర్చున్న గణేశుడు, సంజీవని పర్వతం ఎత్తుకున్న గణపయ్య, చెట్టు కింద నిమ్మలా కూర్చున్న గణపయ్య. ఇక ఇక్కడ చూడుర్రి, కృష్ణుని అవతారం ఎత్తిన మన గణపయ్య ఎంత ముద్దుకున్నాడో. అటు చూడుర్రి, క్యారం బోర్డు ఆడుతున్న గణపయ్య, చెస్ ఆడుతున్న చిన్న వినాయకుడు, రథం పట్టుకున్న రారాజులు ఎక్కున్నాడు పో మన గణేశుడు. రైట్, ఇక ఇది చూడుర్రి, ఎడ్ల బండి నడుపుతున్న రైతు గణపయ్య. ఇట్లా ఒకటా రెండా చెప్పుకుంటా పోతే చాలా రకాలు చాలా తీర్లున్నాయి. రైట్, ఇక మంచిగున్నాయి కదా ఈ తీరొక్క గణపయ్యలు. ఇట్లా తీరొక్క గణపయ్యను చూసిన భక్తులు కూడా మస్తు ఖుషి అవుతున్నారు. ఇక మరి మీరేమంటారు?